నిబంధనలు ఉల్లంఘించిన సోనెస్టా ఇన్ఫినిటీ హసీనా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కూడా రెరా అథారిటీ అనుమతి పొందకుండా ఈ రెండు సంస్థలు సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టినందుకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే రేరా చట్టం సెక్షన్ 59 ప్రకారం అపరాధ రుసుము విధించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని ఫ్లాట్స్ ఇతర వాటిని కొనుగోలు చేయొద్దంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు రేరా. రేరా నిబంధనలు ఉల్లంఘించిన సోనెస్టా ఇన్ఫినిటీ హసీనా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కూడా రేరా అథారిటీ తెలిపింది. రేరా అనుమతి పొందకుండా ఈ రెండు సంస్థలు సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టినందుకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే రేరా చట్టం సెక్షన్ 59 ప్రకారం అపరాధ రుసుము విధించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలిపింది. రిజిస్ట్రేషన్ లేని ఫ్లాట్స్ ఇతర వాటిని కొనుగోలు చేయవద్దంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసింది రేరా. రేరా నిబంధనలు ఉల్లంఘించిన సోనెస్టా ఇన్ఫినిటీ హసీనా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎవరైతే అనుమతులు తీసుకోకుండా అంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏ మాత్రం అనుమతులు తీసుకోకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో చోటామోటా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం, అలా రియల్ ఎస్టేట్ కంపెనీ ఏర్పాటు చేసుకొని ఏ మాత్రం కూడా రేరా అనుమతులు తీసుకోకుండా అంటే రేరా నుంచి అనుమతులు తీసుకొని ఆ అనుమతుల ద్వారా మొత్తం నిర్మాణాలు చేపట్టాలి. అదేవిధంగా కొనుగోలు కావచ్చు, లేకపోతే అమ్మకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి రైట్ నౌ హైదరాబాద్ సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సరౌండింగ్ ప్లేసెస్లో చాలా వరకు కూడా పుట్టగొడుగుల్లాగా అంటే గల్లీకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టేసుకొని మాకు పలానా చోట ల్యాండ్ ఉంది, ఆ పలానా చోట ల్యాండ్లో వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా నిర్మిస్తున్నాము, రేరా పర్మిషన్ ఉంది అని చెప్పుకుంటున్నాయి. కానీ రియల్గా చూసుకుంటే మాత్రం అక్కడెక్కడా కూడా పర్మిషన్ ఉండదు. సో ఈ నేపథ్యంలోనే అసలు ఎక్కడ ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి అనే దాని మీద రేరా అధికారులు ఆరా తీస్తున్నటువంటి క్రమంలోనే రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సోనెస్టా ఇన్ఫినిటీ హసీనా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీలకు సంబంధించి వీళ్ళు ఏమాత్రం కూడా రేరా అనుమతి తీసుకోకుండా
పూర్తిగా కూడా సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో అంటే కేవలం ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాట్సాప్ కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా అమ్మకాలు అయితే మొదలుపెట్టారు. సో ఈ అమ్మకాలు మొదలుపెట్టిన తర్వాత అనేక మంది కంప్లైంట్లు అయితే ఇచ్చారు. వీళ్ళు డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు, కానీ ఈ మొత్తం ఎక్కడ ఉంది, వ్యవహారానికి సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం లేదు అని రేరాకు కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలోనే రేరా కూడా చాలా స్పష్టంగా చెప్పింది, 10 రోజుల్లో మాకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వండి. మీ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో మా దగ్గర అనుమతి ఏమాత్రం కూడా తీసుకోకుండా మీరు ఏదైతే అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ అమ్మకాలపైన పూర్తి స్థాయిలో మాకు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ మీ దగ్గర అనుమతులు లేకుండా అమ్మకాలు మొదలుపెట్టి ఉంటే మాత్రం డెఫినెట్గా మేమైతే చర్యలు తీసుకోబోతున్నాం. సో ఏదైతే సెక్షన్ 59 ప్రకారం అయితే డెఫినెట్గా కూడా సెక్షన్ 59 ప్రకారం మీ మీద లీగల్గా కూడా యాక్షన్ ఉండబోతుంది అని అయితే రేరా ఆదేశాలు ఇచ్చారు. చూడాలి నెక్స్ట్ ఇటువంటి సంస్థలు ఏవైతే ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి కాబట్టి కమింగ్ డేస్లో ఏం జరగబోతుంది ఈ 2 సంస్థల మీద అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.